ఇప్పుడు ముఖ్యంగా ఏం జరుగుతుంటే గ్యాస్ కొరత ఉన్న నేపథ్యంలో గ్యాస్ కన్జంప్షన్ అంటే ఎక్కువగా ఉన్న వంటకాలు ఆపేయటం కానీ అంటే కొంత లిమిటేషన్ తీసుకురావటం కానీ ఇటువంటి ఏదన్నా ప్లానింగ్ చేస్తున్నారు దాన్ని కూడా మేము పరిగణలో తీసుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడే మీటింగ్ అయిన తర్వాత మేము హోటల్స్ కూడా మేము కూర్చొని మేము ఈ గ్యాస్ మీద అనేది స్నాక్స్ ఇవ్వాలంటే గ్యాస్ మీదనే ఇవ్వాలి. బిర్యానీ అంటే ఇంటర్నెట్గా ఎవరైనా ఉంటే కాస్త కట్లిపోయవచ్చు. స్నాక్స్ అనేది ఇంకోటి ఏనగా అంటే ఓన్లీ గ్యాస్ ఉండాల్సి ఉంది. దాన్ని కూడా మేము లిమిటెడ్ ఐటమ్స్ పెట్టుకొని చేయాలని ఇప్పుడే మా ప్రెసిడెంట్ గారు ఇప్పుడే వచ్చారు. దాన్ని మేము అందరం కూర్చొని జస్ట్ మీరు మీ సమావేశం అయిపోయిన తర్వాత మేము కూర్చొని దాన్ని కూడా తర్జన భజన పడి ఐటమ్స్ ఏమన్నా అని ఆలోచన ఉంది మాకు. అది కూడా ఈరోజు మేము సమావేశం అవుతాం. జస్ట్ సుమారుగా అంటే జిల్లాలో అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎన్ని హోటల్స్ ఉంటాయి, సుమారుగా రోజుకి ఎంత కన్జంప్షన్ ఉంటుంది అంటే కమర్షియల్ గ్యాస్? మినిమం నాకు తెలిసి ఇక్కడ 100 హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ మేము పెద్దవి 100 హోటల్ నుంచి మినిమం వచ్చేసి క్యాటరింగ్ వాళ్ళు కానీ పెద్ద హోటల్ కానీ చిన్న హోటల్ కానీ 100 హోటల్స్ 500 సిలిండర్లు మినిమం కమర్షియల్ సిలిండర్లు పోతున్నాయి ఓన్లీ హోటల్స్కి. అదే క్యాటరింగ్లకు వచ్చేసాక సీజన్ టైంలో వచ్చాక 1000 సిలిండర్ కూడా పడవచ్చు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఒక పెళ్లి జరగాలంటే 10 సిలిండర్లు కావాలి. 1000 క్యాటరింగ్ ఆల్ మా హోటల్స్ పర్ డే 1000 సిలిండర్స్ ఉన్నాయి బ్రదర్. అవునా కదా? సో ఈరోజు అనేది ఇప్పుడు సపోజు నిన్న మొన్న జరిగింది. ఈరోజు సపోజు మా బ్రదరు ప్యారడైజ్ హోటల్ ఉంది, అతను రోజుకి 5 సిలిండర్లు కావాలి, 2 ఇచ్చారు. 2 ఇస్తే ఏం జరుగుద్ది? జరగదు. కాబట్టి ఏంటంటే దీన్ని బట్టి మేము కూడా లిమిటెడ్ ఐటమ్స్ పెట్టుకొని వాటిని ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఏం చెప్పారు? 10ంటికి హోటల్ క్లోజ్ చేసుకోవాలి. 12 దాకా ఉంటేనే మాకు వ్యాపారము అతలాకుతలంగా అంతంత మా జరుగుతుంది. 10ంటికి హోటల్ మా తీసుకున్నామంటే ఇంకా మేము అతలాకుతం అది తజ్జన జరుగుతుంది. సో ఈ స్విగ్గీ జొమాటోలు కూడా ఆఫ్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటున్నాం. మేము రాష్ట్ర కమిటీ నుంచి మాకు రాత్రి ఆదేశాలు వచ్చినాయి. రాత్రి స్విగ్గీ జొమాటో పూర్తిగా క్లోజ్ చేద్దామని స్విగ్గీ జొమాటోని. కాబట్టి ఇప్పుడు మేము కూడా దీని గురించి మీ ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మెయిన్ గ్యాస్ సప్లై అనేది కనీసం సపోజ్ ఉందండి నాది హోటల్ అండి, నేను 10 సిలిండర్లు వాడుతున్నాను. 10 సిలిండర్లకైనా 10 సప్లై వాళ్ళు యుద్ధ కారణంగా వాళ్ళు తక్కువ వస్తుంది. 10 సిలిండర్లు కనీసం 60% ఒక 6-7 సిలిండర్లు ఇచ్చినా మేము హోటల్ నడపగలుగుతాం. మేము ఇప్పుడు నాకు 10 సిలిండర్ నా హోటల్కి మినిమం 5-6 ఇచ్చినా కూడా లిమిటెడ్గా ఐటమ్స్ పెట్టి లిమిటెడ్గా రన్ చేయగలుగుతాను. 10 సిలిండర్లకు 2 సిలిండర్లు ఇస్తే నేను హోటల్ రన్ చేయలేను కదా నేను. అది